బోనాల జాతర షురు. ఇక బోనాలకు మొత్తం కూడా రంగం సిద్ధమైపోతూ ఉంది. హైదరాబాద్లో నెలపాటు, జిల్లాల్లో 2 నెలల పాటు ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రతి ఆదివారం కోళ్ళు మొత్తం కూడా మేకలతోటి మొత్తం కూడా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయాలన్నీ కూడా అంగరంగ వైభవంగా అలంకరించబడి మొత్తం కూడా బోనాల జాతరను జరుపుకుంటారు ప్రజలు భక్తి శ్రద్ధలతోటి. ఎందుకంటే ఈసారి వానలు కూడా తక్కువ పడతాయి అంటారు కాబట్టి అమ్మవారిని కోరుకుంటే అట్లేమన్నా జరుగుతుందని చెప్పేసి అట్లా కూడా చూస్తారేమో. జూలై 19న ఘటాల ఊరేగింపు. ఇక ఆగస్టు 2న లష్కర్ బోనాలు, 3న భవిష్యవాణి చెప్తుంది. ఇక తొలి బోనం గోల్కొండ జగదాంబికాకే. ఆషాఢ మాసంలో తొలి గురు ఆదివారాల్లో పూజలు. బోనాలకు 100 ఏండ్ల నాటి చరిత్ర ఉన్నది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస లష్కర్ బోనాల ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలు ఆలయ అర్చకులు, అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ వేడుకల షెడ్యూల్ వివరాలను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించిండు. జూలై 19న ఘటాల ఊరేగింపు ఉంటుందంట. ఆగస్టు 2న లష్కర్ బోనాలు ఉంటాయంట. గోల్కొండ జగదాంబికి ఫస్ట్ బోనం ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా రాష్ట్ర వ్యాప్తంగా మెల్లగా స్టార్ట్ అవుతుంటాయి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. హడావిడి పెళ్లి సందడి. 18 నుంచి జూలై 9 దాకానే ముహూర్తాలు ఉన్నాయట. ఆ తర్వాత ఆగస్టు 15 వరకు బంద్ ఉంటాయి. ఆషాఢ మాసం మరి ఎంతో ఇవన్నీ ఉంటాయి, తక్కువ రోజులు ఉన్నాయట. అందుకని దందని పెట్టేస్తున్నారు. తెలుగు లోగిళ్లలో మళ్ళీ పెళ్లి సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా మూడం అధిక జ్యేష్ఠ మాసంతో మంచి రోజులు లేక వివాహాలు జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలు అవగా రాబోయే రోజులు అంటే 18 నుంచి జూలై, ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు పరిమితంగా శుభముహూర్తాలు ఉన్నాయట. తిరిగి జూలై 15 నుంచి ఆషాఢ మాసం గురుమూఢం ప్రారంభమై ఆగస్టు 15 వరకు పెళ్లిళ్ళ ముహూర్తాలు లేవు. ఆ తర్వాత శ్రావణ మాసంలోనే పెళ్లిళ్ళకు అవకాశాలు ఉండడంతో ప్రస్తుత సీజన్లో కళ్యాణాలు కుదిరిన కుటుంబాల్లో హడావిడి మొదలైంది. మరోవైపు పరిమిత ముహూర్తాల కారణంగా పురోహితులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ తదితరాలకు డిమాండ్ పెరగడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయట. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర ధరలు పెరగడం వల్ల పెళ్లి వ్యయం కూడా అవకాశాన్ని అంటుతుందట. ఇక దీంతో మొత్తం మీద చేసుకుంటారట, పెళ్ళిళ్ళకి రెడీ చేస్తారట. అమ్మో బంగారం అని చెప్పేసి బంగారం రేట్లేం బాగా పెరిగిపోయినాయి. ఎంత తక్కువ లేదనుకున్నా 5-6 తులాలు కావాలి కదా. 12,000 పాత కోర్సులకు చైనా స్వస్తి. ఏది ఏఐతో కూడిన 10,200 కొత్త కోర్సులు తీసుకొచ్చినారు. చూసుకో ఎట్లా టెక్నాలజీ ఎట్లా ఉపయోగిస్తారో చూడరు. అట్లా 12 రాష్ట్రాలపై ఎల్నినో తీవ్ర ప్రభావం. జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంటుందంట. ప్రాథమిక దశలో జోక్యం సమంజసం కాదు. ఫ్యూచర్ సిటీపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆపురంటే ఆపడానికి వీల్లేదన్నది. అన్నదాతలకు సంపూర్ణ భరోసా. వానాకాలం సీజన్కు 26 నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తారట. ఏం జమ చేస్తారో ఏం కథను. ఈసారి వచ్చేసారి అన్నట్టున్నది కథ. విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా సమగ్ర ప్రణాళిక. కార్యాచరణకు ప్రత్యేక కమిటీ. రైతు వేదికల్లో ఎరువుల పంపిణీ. సబ్సిడీపై 7 రకాల సన్నవడ్ల విత్తనాలంట. ఎరువుల కోటా కోసం ఎంపీలతో కలిసి ఢిల్లీకి మంత్రుల బృందం. వ్యవసాయ శాఖపై సమీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యమంత్రి. పడక గది కబ్బోర్డ్లో 1,54,00,000 రూపాయలు పెట్టినట. మునగానికి రా నాయన నువ్వు. ఏసీబీకి చిక్కిన సర్వే భూ రికార్డుల ఉప సంచాలకుడు నరహరిరావు. ఆదాయానికి మించిన ఆస్తులు 13.05 కోట్లు. బహిరంగ మార్కెట్లో 100 కోట్ల పైమాటినట. ఏసీబీ తనిఖీల్లో ఇంట్లో ఇంత భారీ నగదు లభ్యమవడం ఇదే తొలిసారట. మెట్రో జాప్యానికి ముఖ్యమంత్రే కారణమని ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. నేను ప్రాజెక్టును అడ్డుకుంటున్నాను ఏ మంత్రి చెప్పారు? ఐఆర్ఎఫ్సి రుణంపై ఎవరితోనూ మాట్లాడలేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం ఆరోపణలు చేస్తున్నాడని కిషన్ రెడ్డి అంటున్నాడు. విస్తరణకు మీరు అనుమతిప్పించండి. ఇక్కడ తక్షణమే ఐఆర్ఎఫ్సి రుణాన్ని విడుదల చేయించండి. ఈ అంశంపై రైల్వే మంత్రిత్వ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం బహిరంగ లేఖ రాసిండు. డి అంటే డిఏ ఉన్నదట మెట్రోలో.
ఓటర్లకు సవాలే 2.36 కోట్ల మంది మ్యాపింగ్ అంట. అందులో 89 లక్షల మంది వివరాల్లో లోపాలు ఉన్నాయట. తగిన ఆధారాలు చూపకపోతే ఓట్లు గల్లంతే. ఏది సర్ ఉన్నది కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయంట, గుర్తించిన లోపాలు ఏమున్నాయంటే ఇవి ఉన్నాయంట. తల్లిదండ్రులకు వారి సంతానానికి మధ్య వయసులో 15 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నదట. 15 ఏళ్ళ కంటే 15 ఏళ్ళు లేనోడు పిల్లలు కంటాడా? ఉండదు కదా. అటువంటి ఓట్లు తీసేస్తున్నట. తర్వాత కొంతమందికి 50 ఏళ్ళ కంటే ఎక్కువ వ్యత్యాసం ఉంటుందట. అట్లా ఇంటి పేర్లను కొన్ని తేడాలు ఉండడం, ఓటర్ల జాబితా నుండి ఫోటోలు స్పష్టంగా లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు, చిరునామాలో సందేహాలు, తర్వాత ఎపిక్ నెంబర్లో తేడాలు వంటి వాటిని గుర్తిస్తురట. మ్యాపింగ్ అయిన వారిలో ఇలాంటి తేడాలు ఉన్నవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు మాత్రం ఎస్ఐఆర్ సర్వేకు మ్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నా రాజకీయ పార్టీలు ఓటర్లలో గందరగోళం వ్యక్తమవుతుందట. ఈ సరితోటి ఓట్లు తీసేస్తున్నారని అంటున్నారు. మరి ఓట్లు తీసేయడం కాదు, ఓటర్లని జాబితాని సవరిస్తున్నారంట.